ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి వరుస శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారు. అయితే ఇప్పుడు మరో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇంతకీ అందులో ఏ అంశాలు చర్చకు రానున్నాయి? లెట్స్ వాచ్. అయితే ఇప్పటి వరకు విడుదల చేసిన శ్వేతపత్రాల్లో పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధాని, విద్యుత్ రంగంలోని సంక్షోభం ఇలా 3 శ్వేతపత్రాలు విడుదల చేశారు చంద్రబాబు. కాగా మరో శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన భూదందాలు, సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేస్తారు. దీంతో అంత ఆసక్తికరంగా మారింది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అడ్డగోలుగా భూదందా జరిగిందన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా గృహ నిర్మాణం పేరిట పెద్ద ఎత్తున భూములు సమీకరించారు. నిరుపేదలకు సెంటున్నర స్థలం చొప్పున కేటాయింపు చేశారు. అయితే ఊరి చివర్లో పనికిరాని స్థలాలను అధిక ధరలకు చెల్లించి కొనుగోలు చేశారన్న ఆరోపణలున్నాయి. ప్రతి చోట కొండలు, ప్రభుత్వ భూములు చదును చేసి ప్రభుత్వ అవసరాల పేరిట పక్కదారి పట్టించారన్న విమర్శలు ఉన్నాయి. భూదందా ఆరోపణలు వచ్చాయి. ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అన్న తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ భూ ఆక్రమణలు, కబ్జాల పర్వం నడిచింది అన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. అమరావతి రాజధాని నిర్మాణానికి నాడు చంద్రబాబు 33,000 ఎకరాల భూమిని సమీకరించారు. అమరావతిలో నవనగరాలు నిర్మించాలన్నది చంద్రబాబు ప్లాన్. అందులో R5 జోన్ కీలకం. అది ఒక విధంగా చెప్పాలంటే వాణిజ్య అవసరాలకు మాత్రమే వినియోగించాలి. కానీ అమరావతిని నిర్వీర్యం చేయాలని ప్రయత్నించిన జగన్ R5 జోన్లో దాదాపు 900 ఎకరాలను పేదల ఇంటి స్థలాల కోసం కేటాయించారు. గుంటూరు, ప్రకాశం, కృష్ణా జిల్లాల లబ్ధిదారులకు అందజేశారు. అక్కడ కూడా భారీగా భూ అవినీతి జరిగినట్లు ఆరోపణలున్నాయి. అధికార పార్టీ నేతల బినామీలు ఆ భూములను కొల్లగొట్టారు అన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. దీనిపై సైతం శ్వేతపత్రంలో చంద్రబాబు ప్రస్తావించే అవకాశం ఉంది. వైసీపీ ప్రభుత్వం విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించి అంతకుముందే వైసీపీ పెద్దలు విశాఖ నగరంలో మఖాం వేశారు. పెద్ద ఎత్తున భూదందాకు పాల్పడ్డారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విజయసాయిరెడ్డి కోసం భోగాపురం ఇన్నర్ రింగ్ రోడ్డు నమూనానే మార్చేశారన్న విమర్శలు ఉన్నాయి. పెద్ద ఎత్తున విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులు భూములు పోగేసుకున్నారని, బినామీల పేరిట భారీగా భూములు కొనుగోలు చేశారని, ప్రతి శుక్రవారం విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యుల రిజిస్ట్రేషన్ల కోసమే సబ్ రిజిస్టర్ కార్యాలయాలు పనిచేసేవని ఆరోపణలున్నాయి. ఇదంతా సైతం శ్వేతపత్రంలో బయటపడే అవకాశం ఉంది. విశాఖలో ఒక్క విజయసాయిరెడ్డి కాదు, ఆయన అనంతరం ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా నియమితులైన వైవి సుబ్బారెడ్డి సైతం భారీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ బిల్డర్గా ఉండేవారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. ఆయన సైతం భూ కబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఇక మాజీ సీఎస్ జవహర్ రెడ్డి కుటుంబ సభ్యుల భూదందా కూడా భారీగా జరిగిందని అప్పట్లో ఆరోపణలు వినిపించాయి. ఉత్తరాంధ్రలో 1000 ఎకరాల భూములు బినామీల పేరిట సొంతం చేసుకున్నారని జనసేన నేతలు ఆరోపించారు. కేవలం విశాఖతో పాటు ఉత్తరాంధ్రలోనే 1000 ఎకరాల భూదోపిడీ జరిగిందన్న విమర్శలు ఉన్నాయి.
వీటన్నింటిపై కూడా శ్వేతపత్రంలో చంద్రబాబు స్పష్టమైన ప్రకటన చేయనున్నారు. ఇవన్నీ ఇలా ఉండగా ఎన్నికలకు ముందు ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వివాదమైంది. తీవ్ర విమర్శలకు దారితీసింది. వైసీపీ పరాజయానికి కూడా ఇదే కారణమైంది. అటువంటి యాక్ట్ ను రద్దు చేశారు చంద్రబాబు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రాధాన్య అంశంగా భావించి ఆ ఫైల్ పైనే సంతకం చేస్తారు. అయితే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా వైసీపీ ఏం ఆశించింది, ఎందుకోసం ఈ యాక్ట్ రూపొందించింది, చంద్రబాబు శ్వేతపత్రం ద్వారా వెల్లడించే అవకాశం ఉంది. అందుకే ఈ శ్వేతపత్రం కోసం రాష్ట్ర ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.